హ్యాపీ 14th యానివర్సరీ. అంత స్టేటస్ చలో అన్న వీళ్ళందరూ వస్తారు. నీకు రానా నువ్వు అటు సైడ్ బోధనికి ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు మీరు family కదా. ఇది అయిపోయినాక ఏమన్నా హ్యాపీ యానివర్సరీ 14th ఇయర్. ఇదే సందని తర్వాత తోముడే. ఒక ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ చెప్పనా నీ లైఫ్ లో, మీ ఇద్దరి 14 years లైఫ్ లో హ్యాపీయెస్ట్ లైఫ్ లో ఒక్క చిన్న ఫన్నీ ఇన్సిడెంట్. మీరే చెప్తుంది. I will take every moment as a fun. Of course. People think when I am scolding, but everything comes out of love. అది Because love, yeah. We have the right Exactly. to scold only whom we love. We can't Yeah. love. We can't scold outsiders. That's Of it. course. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా మీ ఇద్దరు చిన్న చిన్న గొడవలు. అదే గొడవలు ఉన్న దాంట్లోనే లవ్ ఉంటుంది. గొడవ చాలా ఫన్ అది. అంత ఫన్, జస్ట్ ఫన్. యాక్చువల్లీ అన్నయ్య ఏం చేయాలనుకున్నా ఫన్నీగా చేయాలనుకుంటాడు, కానీ నేను ఐడెంటిఫై చేసి డిటెక్టివ్ మైండ్ తోటి అంత సీరియస్ అయిపోతుంది. అందుకే ఆయనకు పని లేదు. దుబాయ్ లో, యుఎస్ఏ లో, ఇండియాలో, మాల్దీవ్స్కి వెళ్ళేది కదా అప్పుడు పెళ్లి కాలేదు నేను ఇంకా లేదు. నేను ఒక్కనే. ఒక చిన్న ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్. పెళ్లి తర్వాత పెళ్లి నిజంగా పెళ్లి ఒకటి దాసు. Engagement కి పెళ్లి పెళ్లికి మధ్య కాదు, అసలు విషయం ఏంటంటే కాదు, నేను 2 months కోసం వచ్చిన హాలిడేస్. ఓకే, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి. ఆల్మోస్ట్ నేను అనుకుని ఇంకా పెళ్లి కాదనుకున్నా. 1 month హాలిడేస్, 1 month అయిపోయింది. 1 month 10 days అయిపోయింది. ఇంకా లాస్ట్ 20 days ఇక ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. అంటే నేను వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత 2 years తర్వాత రావడమే. అప్పుడు 30 సంవత్సరాలు కరెక్ట్ గా. ఇక వీళ్ళ మామయ్య చూసిండు, మా పెదనాన్న వీళ్ళ మామయ్య చూసిండు అనమాట ఇంటి దగ్గర. ఈ పిల్లగాడు ఎవరు ఇక్కడికి వస్తున్నానగానే ఇట్లా పెళ్లి చూద్దాం వచ్చినానగానే మా అక్క పాప ఉంది వచ్చి చూస్తారా అన్నది. అనగా నాకు యాక్చువల్ సీరియస్ ఏంది, నీళ్ళు వెళ్ళినట్టు ఇష్టం లేదు. అసలు ఒక డ్రెస్ చూడాలి, ఆ డ్రెస్ మంచి డ్రెస్ వేసుకోవాలి కదా మామూలు. అంటే మీ మామయ్య వాళ్ళ డ్రెస్ డ్రెస్ వేసుకోలేదు, అంటే చీర చీర కట్టుకుంది. అది ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళ పెదమామ ఇంటి ఉందన్నమాట. కథం పోయినా చూసిన జనరల్ పెళ్లి చూసి ఎంతసేపు చూస్తాం, ఒక 10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట. కానీ మేము పొద్దున 7 పోతే సాయంత్రం 5 దాకా కూర్చున్నాం చూసుకుంటాం. నిజం చెప్తాం అంటే అయిపోయింది, అర్థమైపోయింది. మాకు అర్థమైపోయింది, వీళ్ళకి అర్థమైపోయింది. మేము ఫిక్స్ అయిపోయినాం అంతేగా. ఇంకా మామూలు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇట్లా అంతేగా. మా నాన్న, మా అమ్మ, తర్వాత మా పెదనాన్న, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ పెద్దమామ, వీళ్ళ చిన్నమామ, ఈమ. ఫస్ట్ మామూలుగా పెళ్లి చూసినప్పుడు కింద విషందుడు వచ్చింది నా దగ్గర చూడటానికి. వచ్చింది కాఫీ పట్టుకొచ్చి చాయ్ మీద పోసింది. అవునా? అవును పోయలే చూడలేక పోసేస్తానని వెళ్ళిపోతాడు అనుకున్నా చాయ్ పుసుకొచ్చింది ఇట్లా చూస్తుంది మీద పోసింది. చాయ్ మీద పడింది, నాకు మీద పడదు చాయ్. లిటరల్ గా గ్లాస్ వరికి నా మీద పడదు చాయ్. పడలే ఎందుకు వరికిందంటే పెళ్లి కొడుకు ఎవరో, పెళ్లి కొడుకు తండ్రి ఎవరో పరిస్థితుల్లో నా గురించి పట్టించుకోండి. అట్లా కానీ పొద్దున పోయిన మ్యారేజ్ సాయంత్రం దాకా అట్లా కూర్చున్నాం. ఇక వీళ్ళ పెద్దమ్మ అంటాడు తినిపోవాలని. కానీ జనరల్ మనం పెళ్లి చూలు పోతే తినొద్దు కదా, తినకుండా రావద్దు, తప్పది, అతి గతకదా అంటారు కదా. సో అందుకే తినలేదు అనమాట. తినకుండా వెనక్కి వచ్చేసినాం. వెనక్కి వచ్చేసిన తర్వాత నాకు కరెక్ట్ గా వారంలోలే. సరే అయితే ఏమైంది, వచ్చిన తర్వాత వీళ్ళు ఫోన్ చేయట్లేదు. మరి ఫోన్ చేసి చెప్పాలి మాకు నచ్చింది, మీకు నచ్చింది. ఇక చూసుకోవాలి టెన్షన్. ఇక అయ్యా ఏంది జరుగుతుంది, ఎందుకంటే మాకు నచ్చింది. మా నాన్న, నేను, మా అమ్మాయి ఫిక్స్ అయిపోయినాం. అప్పుడు అక్కడే ఫిక్స్ అయిపోయినాం. ఆ రోజు ఎప్పుడైతే చూసినో ఫిక్స్ అయిపోయినాం. ఇంకా మేము వెనక్కి వచ్చాడు ఇంకో దూరాల్సిన పర్లేదు అనుకున్నాం. ఇంకా పెళ్లి చూడొద్దు, ఇంకేముంది డాడీ వేసుకొని వెళ్ళిపోదాం. అయిపోయాక 14 years ఇంకేమైనా చూడాలి. అయితే అది అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది. వాళ్ళ మా షిరిడీకి ఎక్కడికి పోయారు. తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత కథం ఎప్పుడుంది 23rd ఎంగేజ్మెంట్. 28 ఎంగేజ్మెంట్. 23 ఫోన్ వచ్చింది. ఏమైనా ఓకే దాన్ని మేము మా పిల్ల అనిపించుకున్నాం. అయితే 28 మరి ఎంగేజ్మెంట్ చేయించుకోవాలి కదా. ఎంగేజ్మెంట్ చేయగానే కరెక్ట్ వీక్ డేస్ 28 నువ్వు నమ్మవు అసలు. 28 వచ్చిన డ్రెస్ తోటి 1 week ఎంగేజ్మెంట్, 1 week మ్యారేజ్, దట్స్ ఇట్. ఇంకో ఆఫ్టర్ 10 days. అండ్ ద స్టోరీ ఏంటి తెలుసా, ఎప్పుడైతే ఏదైతే డ్రెస్ వేసుకుందో అదే డ్రెస్. ఎస్, all my gold shopping done in one dress. One dress only. One day shopping. 29th we went, gold and everything, dresses and everything, we took it and then come back. 1 week marriage done. 1 week marriage. వెళ్ళామన్నా మళ్ళీ మూవ్ అయిపోయారు. Yes, move ఒక 10 days. Within 1 week come back to Dubai. బస్, that's it. 1 week లో వెళ్ళిపోయినా. మళ్ళీ తర్వాత డిసెంబర్ కాదు, సారీ,
జూన్ జూన్ లో వచ్చిన మళ్ళీ జూన్ లో వెనక్కి వచ్చి తనని తీసుకొని వచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఉండి డిసెంబర్ తను వచ్చింది నా దగ్గరికి డిసెంబర్ లో దుబాయ్ ఎన్ని చేస్తారు అన్న 14 years పెళ్ళైన ఆల్మోస్ట్ కొంచెం దుబాయ్ అంతే దుబాయ్ 13 anniversaries we celebrated in Dubai. This is the Okay, first 14th anniversary. anniversary in USA. 13 anniversaries, 13 anniversaries in Dubai, one in USA. Yes, yes, first anniversary in USA with you guys. Surprise, guys, surprise, surprise, Really seriously surprising, surprise. Good, life makes you.